ఈరోజు కాకరకాయ వేపుడు చేస్తున్నాను. కాకరకాయ పైన ఇలా ఉన్నాయి కదా, ఇలాగ గొప్పల కింద ఇవన్నీ శుభ్రంగా చెక్కేవాలి. చెక్కేస్తే ఇలా వస్తాయి కదా, ఇలా నీట్గా వచ్చేస్తుంది. వచ్చిన చేదు లేకుండా సాల్ట్ వాటర్ వేసి కడగాలి. కడుక్కుంటే చేదు ఉండదు. ఇప్పుడు ఈ ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చెక్కినవి ఇలాగ కొయ్యాలి. కోసిన తర్వాత ఇందులో ఉన్న గింజలన్నీ శుభ్రంగా క్లీన్ చేయాలి. ఇలా వస్తుంది క్లీన్ చేసింది. ఇప్పుడు ముక్కలు కట్ చేసుకోవాలి. కాకరకాయ ముక్కలకి ఉప్పు పసుపు పట్టించేసాను బాగాను. ఇప్పుడు అవి పిండి వేయాలి. మూకుట్లో కావలసినవి జీలకర్ర, శనగపప్పు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఆయిల్ బాగా కాగింది. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేసాను, శనగపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. కాకరకాయ ముక్కలో ఉప్పు పసుపు వేసిన తర్వాత వాటర్ వేసి బాగా ఒక 4-5 సార్లు కడిగితే అప్పుడు అందులో ఉన్న పసరంతా పోయి చేదు ఉండదు. నేను అలాగే కడిగాను. ఇప్పుడు దోరగా వేపాలి. కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది. చూసారా, ఆయిల్ మాత్రం బాగా ఎక్కువ వేయాలి. ఎక్కువ వేస్తే ఆయిల్లో బాగా ఎగితే చేదు ఉండదు. ఆరోగ్యానికి చాలా మంచిది కాకరకాయ వేపుడి. వారానికి 1 రోజైనా తినాలి. మీరు కూడా ఇలాగే చేసి ట్రై చేయండి. కాకరకాయ వేపుడు రెడీ. అసలు చేదైతే లేదు, కమ్మగా ఉంది.